అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మునిపల్లె లక్ష్మీ రమణకుమారి గారు రచించిన అసమర్థత అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. కాఫీ ఇంకా కాలేదా? విసుగ్గా అడిగాడు శ్రీరామ్. సింక ముందు నిలబడి హడావిడిగా అంట్లు తోమడం మొదలుపెట్టిన సునీతకి ఒళ్ళు మండిపోయింది. తను 5ంటికి లేచింది. 8 దాటాకి లేచి తీరిగ్గా బ్రష్ చేసుకుని హాయిగా పేపర్ చదువుకుంటూ కాఫీ కాఫీ అని విసుగు ప్రదర్శిస్తున్న శ్రీరామ్ని చూస్తే తన మీద తనకి జాలి పుట్టి ఏడుపొచ్చేసింది. పనమ్మాయి రాలేదు, అంట్లు తోముతున్నాను అని తను విసుగ్గా అరిచింది. మామూలు సమయంలో అయితే శ్రీరామ్ తను మళ్లీ రెట్టింపరిచేవాడు. అది చిలికి చిలికి గాలివాన అయ్యేది. ఆ తర్వాత శ్రీరామ్ సునీతని, ఆమె 7 తరాల పెద్దల్ని తిట్టిపోయడంతో ఆ సీన్ ముగిసేది. కాని అసలే పని మనిషి రాక పని చేసుకోలేక ఏడుస్తున్న సునీతని కదిలించడం డేంజర్ అని తెలుసు కాబట్టి వెంటనే మొహంలో ఎక్స్ప్రెషన్ మార్చేసి సానుభూతిగా పెట్టుకొని తనే వంటింట్లోకి వచ్చి కాఫీ కలుపుకున్నాడు. పాపం, అసలే కొత్త ఆఫీసర్ వచ్చాడు, తొందరగా వెళ్ళాలి అని భయపడుతున్నాడు. ఇంతలో ఈ పని కూడా వచ్చింది. సానుభూతి చూపించాడు. అతను కాఫీ తాగడం పూర్తి చేయగానే ఆటో హారన్ వినిపించింది. అదుగో బాబుకు ఆటో వచ్చేసింది అని గబగబా పిల్లాడి స్కూల్ బ్యాగు, వాటర్ బాటిల్, హాట్ ప్యాక్ ఉంచిన బుట్ట వగైరా పట్టుకుని పరుగు తీశాడు. సునీత బాబునెత్తుకుని వెనకే పరిగెత్తింది. బాబుని ఆటో ఎక్కించి ఆటో వెళ్లిపోగానే శ్రీరామ్ తను బయలుదేరాడు సిగరెట్ కొనుక్కు రావాలని. సునీత వెనక్కి తిరిగింది. పని మనిషి రానట్టుందే, పక్కింటి ఆవిడ పలకరించింది. నీ మొహానికి పని మనిషి చేత పని రాబట్టుకునే సీన్ లేదులే అన్న ఎక్స్ప్రెషన్ ఇస్తూ. అవునండి, నీరసంగా అంది సునీత. ఇది పని మనిషి మీనా ఈ నెలలో పెట్టిన 7వ నాగ. పక్కింటి ఆవిడ పని మనిషి మాత్రం రెగ్యులర్ గా వస్తూ ఉంటుంది. రాకపోతే ఆవిడ జీతం కట్ చేసేస్తుంది. సునీతకు అలా చేయడానికి మనసొప్పదు. పోనీలే అని ఏ నెలకు ఆ నెల మొత్తం జీతం ఇచ్చేయటం, మీనా యథాప్రకారం పని మానేయటం జరిగిపోతూనే ఉంది. మీనా భర్త ఆమె సంపాదించినంత ఖర్చు పెట్టేసి కొడుతూ ఉంటాడట. మీనా చెబుతుంటుంది. పక్కింటి ఆవిడ సునీతను చూస్తే ఎప్పుడూ నవ్వే. పని మనుషులతో అనేక అనుభవాలు ఆవిడికి సునీత తెలివి తక్కువతనం గురించి తెలిసేట్టు చేశాయి. వాళ్ళు సునీత దగ్గర అడ్వాన్స్ తీసుకుని మళ్లీ రాకుండా ఉన్న సంఘటనలు ఎన్నో. ఒకసారి ఒక పని మనిషి ఉండేది. తన పిన్ని పోయిందని చూసి వస్తానని 100 రూపాయలు తీసుకుని వెళ్ళింది. 3 రోజులు రానని, ఇప్పుడే వెళ్లిపోవాలి కాబట్టి పని చెయ్యనని చెప్పి వెళ్ళిపోయింది. సునీత ఆఫీస్కి లేట్ అయిపోవడంతో సెలవు పెట్టి ఇంట్లో పని చేసుకుంది. ఎట్లాగో సెలవు పెట్టాం కదా, పోనీ షాపింగ్ అయినా చేద్దామని సునీత పక్కింటావిడ బయలుదేరారు. ఆటోలో వెళ్తుంటే దారిలో సినిమా హాల్ క్యూలో తలనిండా పూలు పెట్టి మంచి చీర కట్టి పాన్ బిగించి నవ్వుమొహంతో నిలబడ్డ పని మనిషి కనిపించింది. పక్కింటావిడ సునీతను చూసి కొంగు అడ్డం పెట్టుకుని నవ్వుకుంది. ఆవిడ ముందు తన అసమర్థత బయటపడ్డట్లయి సునీతకు ఎక్కడలేని కోపం వచ్చింది. తను ఫూల్ అయిందని బాధపడింది. అదే ఫ్లాష్ బ్యాక్. పక్కింటావిడ సునీతను చూసి అదోలా నవ్వుతోంది. ఇంతలో ఓ 25 ఏళ్ల యువతి వాళ్ల దగ్గరికొచ్చి నిలబడింది. మీనా పనిచేసేది ఇక్కడేనా అని అడిగింది. అవును, మా ఇంట్లోనే చేస్తోంది. ఏ? మీనా ఊరెళ్ళింది, వచ్చిందాకా నన్ను చేయమని చెప్పింది. అలాగా, రారా, నీ పేరేంటి? రిలీఫ్గా ఊపిరి పీల్చుకుంటూ లోపలికి తీసుకెళ్ళింది. కాంచన జవాబిచ్చింది ఆమె. అవుగో అంట్లు, ఇదిగో బట్టలు, ముందు ఇల్లు చిమ్మి తుడిచే అంటూ ఏమేం చెయ్యాలో చూపించింది. 5 నిమిషాలైనా కాకుండానే ఆమె అంట్లన్నీ తోమి బోర్లించడం విని వెళ్లి చూసింది. ఒక్క పాత్ర కూడా సరిగ్గా తోమలేదు. ఏంటి అట్లా తోమావు? కంగారుగా అడిగింది. ఇంకెలా తోముతారు? విసుగ్గా అడిగింది కాంచన. ఒక్కటి సరిగ్గా తోమలేదు, అన్నీ జిడ్లే. బాగానే ఉన్నాయి, ఇంతే, ఇంతకన్నా తోమక్కర్లేదు. విసిరిగా గిన్నెలన్నీ లోపలికి తెచ్చేసి ధన్మంటూ కింద పెట్టింది. గబగబా చీపురు తీసుకుని ఇల్లంతా తిరిగింది కాంచన. అంతే, ఇల్లు చిమ్మడం అయిపోయింది. అక్కడ్నుంచి బాత్రూంలోకి పరిగెత్తి బట్టలన్నీ 2 బకెట్ల నీళ్లలో ఉతికి పారేసింది. కాంచన తోమే వ్యవహారం చూస్తే పని చేస్తున్నట్లు కాకుండా శత్రు సైన్యం మీద దాడి చేస్తున్నట్లుగా ఉంది. ఏం జరుగుతుందో తెలిసే లోపలే అంతా జరిగిపోయింది. ఏంటలా చూస్తావు? చాయ్ కలిపియు దబాయిస్తున్నట్టుగా అంది కాంచన. సునీత అయోమయంగా చూస్తూ టీ కలిపిచ్చింది. టీ పెట్టు, కాంచన ఆజ్ఞాపించింది.
టీవీ చూస్తూ విలాసంగా టీ తాగేసి సింకులో ఆ గ్లాసుని విసిరుకొట్టి వెళ్లిపోయింది కాంచన. ఇంతలో పక్కింటావిడ ఇంట్లోకి జ్వరబడింది. ఎవరండి అది? మీరింతకు ముందు చూశారా? ఎవరో ఏంటో తెలియకుండా ఇంట్లోకి రానిచ్చేశారు అంది. మా మీనా పంపిందంటండి. ఊరు వెళ్తూ ఈవిని మా ఇంట్లో పని చేసుకోమని చెప్పిందట. అవును, మీ మీనా ఆ ఎదురింట్లో కూడా పని చేస్తోందిగా, మరి వాడింటికి వెళ్ళమని ఎందుకు చెప్పలేదట? ఏమో మరి. ఏమిటండి మరీ ఇలా ఉంటారు? అసలు ఎవరో ఏమిటో తెలియకుండా ఇంట్లోకి ఎలా రానిచ్చారు? అదేం చెబితే అది నమ్మడమేనా? ఏ కత్తో చూపించి నగలు డబ్బు తీసుకుని ఊడాయించిందంటే ఎన్ని వినడం లేదు కనుక. అవుననుకోండి, కానీ లేదు, దమ్మిడి లేదు సునీత గారు. మీ అమాయకత్వం చూస్తుంటే. పక్కింటి ఆవిడ మళ్లీ నవ్వింది. సునీతకి భయం మొదలైంది. కాంచన తీరు చూస్తుంటే అనుమానాస్పదంగానే తోచింది. పని చేయడానికి వచ్చిన మనిషి అయితే మరి తీరుగా పని చేయాలి కదా. గబగబా పని చేసినట్లు చేసి ఏదన్నా ఎత్తుకుపోవడానికే వచ్చినట్టుంది. మీనా రాణి సంగతి కనిపెట్టి ఇంట్లో దూరిందేమో. గబగబా లోపలికి వెళ్లి అన్నీ ఒకసారి చూసుకుంది. అమ్మయ్యా, ఏమీ ఎత్తుకుపోయినట్టు లేదు. గబగబా తయారై ఆఫీస్కి వెళ్ళింది. మర్నాడు మళ్లీ మామూలే. 8 అయినా మీనా రాలేదు. మళ్లీ కాంచనే వచ్చింది. మీనా రాలేదా? కోపంగా అడిగింది సునీత. లేదు, జరుగు అంటూ సునీతను తోసుకొని లోపలికొచ్చింది కాంచన. సునీతకి ఒళ్ళు మండిపోతోంది. మీనా ఊరు ఇక్కడికి చాలా దగ్గర. నిన్న రాత్రికి తిరిగొచ్చేస్తుంది అనుకుంది. నాకు చెప్పకుండా వెళ్ళిందేమిటి? నాకు చెప్పిందిగా, నిర్లక్ష్యంగా జవాబిచ్చింది కాంచన. కాంచన చూపులు, మొహం అన్నీ అదో మాదిరిగా ఉన్నాయి. సందేహం లేదు, ఇదొక దొంగే. మీనా ఎప్పుడొస్తుంది? ఎప్పుడొస్తే నీకే, నేను చేతనాగా. నువ్వు బాగా చేయడం లేదు. నాకు తెలీదు. నేనా నన్ను చేయమంది చేతనాను. కర్మ అనుకుంటూ వంట పనిలో పడింది సునీత. ఆ మర్నాడు కాంచనే వచ్చేసరికి సునీతకి కోపం ఆగలేదు. మీనా ఇంకా రాలేదా? వచ్చింది. మరి పనికి రాలేదే? నేనొచ్చానుగా. నువ్వొద్దు, బాగా చేయటం లేదు. పని చేసిపోతాను. సునీతను నెట్టుకుంటూ జబర్దస్తిగా లోపలికొచ్చి యథాప్రకారం తనదైన స్టైల్లో చేసేసింది కాంచన. ఇంతలో పక్కింటి ఆవిడ మళ్లీ వచ్చింది. ఇది ఖచ్చితంగా ఏదో మోసమేనండి. లేకపోతే ఎవరూ దీని చేత పని చేయించుకోవటం లేదేమో. ఏడ్చినట్లు చేస్తుందంటున్నారు కదా. మీరైతే ఎలా చేసినా చేయించుకుంటారని దాన్నిక్కడ కుదిర్చి తన కమిషన్ తీసుకుంటుందేమో మీ మీనా అంది జాలిగా చూస్తూ. సునీతకు ఒళ్ళు మండిపోయింది. పక్కింటావిడ చెప్పింది నిజమేలా ఉంది. అయినా తను వీళ్ల చేతిలో ఫూల్ అయ్యేందుకు సిద్ధంగా లేదు. కాంచనకు టీ ఇవ్వలేదు. చాయ్ ఏది? పెట్టలేదు. ఏ? నాకు కుదరదు. ఇదిగో ఖచ్చితంగా చెప్తున్నాను విను. నువ్వు రావడానికి వీల్లేదు. రేపు నువ్వు వస్తే తలుపు తెరవను. ముందుగా చెప్తున్నాను, రాకు. సరేపో అనేసి బయటికి నడిచింది కాంచన. ఎవరు చేస్తే ఏంటి, పని కావాలి అంటే ఎవరూ లేకుండా ఉంటే ఎలా? శ్రీరామ్ అన్నాడు. నీకేంటి మధ్యలో? నాకేంటా? పనులన్నీ నువ్వు ఒక్కరితోవే చేసుకోవాలి అనేసరికి ఆ కోపమంతా నా మీద చూపిస్తావేమోనని భయం, అంతే. మీరేమన్నా సాయం చేస్తారా ఏమన్నా? మీ కాఫీ టిఫిన్లన్నీ వేళకు జరుగుతున్నాయిగా, భయపడకండి అంది సునీత. అప్పట్నుంచి మొదలైంది టెన్షను. మీనా ఊళ్ళోనే ఉండి ఎందుకు రాలేదు మరి? మీనా వస్తుందా రాదా? ఎన్నడూ లేనిదిసారి ఎందుకు తనకు బదులు ఇంకొకరిని పంపింది? కాంచన నిజంగా మీనాకు చుట్టమా కాదా? కాంచన ప్రవర్తన ఎందుకు అదోలా ఉంది? మీనా రాని, ఈసారి నుంచి జీతం శుభ్రంగా కట్ చేసి చేసిన రోజులకు మాత్రం లెక్క కట్టి చేతిలో పెడితే సరి. మర్నాటిదాకా సస్పెన్స్ కొనసాగింది. తెల్లవారింది. కాలింగ్ బెల్ మోగింది. ఒక్క దూకులో వెళ్లి డోర్ ఐలో కన్ను పెట్టి చూసింది. కాంచన అయితే తలుపు తెరవకూడదు అని. మీనా రాకపోతే నేనే చేసుకుంటాలే పో అందామని అనుకుంది. మీనా ఆకారం అస్పష్టంగా కనిపించింది. తలుపు తెరిచింది. ఎదురుగా మీనా, మొహంలో దిగులు. ఏంటి, ఊరెళ్ళావట? అవునమ్మా. మీనా లోపలికి నడిచి పనిలో జ్వరబడింది. అదోలా ఉన్నావే, ఊరికెందుకెళ్ళావు? సునీత అడిగింది. అదంతా పెద్ద కథమ్మా. అనుకోకుండా వెళ్లాల్సొచ్చింది. మా అక్క హాస్పిటల్లో ఉందమ్మా. ఒళ్ళు కాల్చుకుంది. మొగుడు సతాయిస్తాడు, కొడతాడు. భరించలేక కాల్చుకుంది. అయ్యో అలాగా? అవునమ్మా. కబురు రాగానే బయలుదేరాము. అందుకే మీకు చెప్పేందుకు కుదరలేదు.
మిగతా ఇళ్లలో అందరూ జీతం కట్ చేస్తూ ఉంటారు, కానీ మీరు కట్ చేయరు కదా. ప్రతి నెల చాలా రోజులు రాకపోవటం నాకే బాగా అనిపించలేదు. మీరు ఇంట్లో ఆఫీస్లో పని చేసుకోవాలి. అందుకే మా ఇంట్లో వచ్చిన చుట్టాలామెను మీ ఇంట్లో చేయమని చెప్పాను. అదే ఓ మెంటల్ దమ్మా. ఆమె అందంగా లేదని మొగుడు ఇంకో పెళ్లి చేసుకున్నాడు. అప్పటినుంచి అదోలా తయారైంది. మీరు మెల్లగా చెప్పి చేయించుకుంటారులే అనుకున్నాను. అసలు లేని దానికన్నా ఎవరో ఒకరు చేస్తారు కదా అనుకున్నాను అంది మీనా. సునీతకు తల తిరుగుతున్నట్లుగా అనిపించింది. తనెంతసేపు తన గురించి ఆలోచించింది కానీ ఎదుటి వ్యక్తి గురించి ఆలోచించలేదు. తను ఇంత అనుమానించి భయపడింది ఆఖరికి ఆ అభాగ్యురాలి గురించా? మీనా ఆమె అక్క ఎన్ని కష్టాలు పడుతున్నారు. తను ఆఫీసులో లేడీస్ క్లబ్ కి ప్రెసిడెంట్. తమ క్లబ్ తరపున నెలలో ఆదివారం మురికివాడలకు వెళ్లి ఏదైనా సర్వీస్ చేయాలని తీర్మానించుకున్నారు కూడా. కాని ఇంట్లో పని మనిషి కష్టమేమిటో తెలుసుకోలేని తను బయట ఎవరిని ఉద్ధరిస్తుంది? ఎవరినో ఉద్ధరించడం సరే, ముందు తన సంగతేంటి, గతేంటి? ఎంత సంపాదించినా చాకరీ చేసినా ఏమాత్రం విలువ ఇవ్వకుండా భర్త తనను హీనంగా చూస్తుంటే ఏం చేయగలుగుతోంది? అప్పుడు గుర్తొచ్చింది, మాటలు చెప్పడం తేలిక, ఆచరణ కష్టం అని. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.